నమస్తే సేటు. ఏం మల్లన్న ఇట్లా వచ్చినావు? పెండ్లాం పిల్లలు లేని ఒంటరోణ్ణి ఒకన్నే ఇంట్లో కూకుంటే పొద్దు పోతలే సేటు. గందికే ఇట్లా పడొచ్చిన. ఏమన్నా తిన్నావా? ఏం తినలే సేటు. అగో ఆడ అప్పాలున్నాయి చూడు, ఇటు దిక్కు కింద 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 సిటు ఆడని. సరే ఈ అప్పలు తిను. బాంచేన్ సేటు. సేటు, ఈ పిల్ల మన ఐలిగాని బిడ్డ పవిత్ర కాదు? అమ్మాయే. మంచిగున్నావా బిడ్డ? మల్లని తాత, నేను మంచిగున్నా. నువ్వెట్లున్నావు? నేను మంచిగున్నా బిడ్డ. ఇంకేంటి విశేషాలు? మీ పట్నం వాళ్ళ కాడనే ఏమన్నా ముచ్చట్లుంటాయి, మా తానే ఏముంటాయి బిడ్డ? అవును, ఇది కంప్యూటరా? అయ్యో తాత, దీన్ని ల్యాప్టాప్ అంటారు, కానీ ఇది కూడా కంప్యూటర్ లాగానే. నాకు కొన్ని దినాల సంది పింఛన్ అత్తలేదు. ఎందుకు అత్తలేదు ఇల్లా చూసి చెప్తావా? ఇందులో అలాంటివి ఉండవు తాత. అవునా, సరే. నా పాలసీ డబ్బులు కడదామంటే ఈ మధ్య నేను బస్తీకి పోతలేను. గిన్నె కట్టొచ్చు అంట కదా, కడతావా? సరే తాత, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి కదా, అదే చిట్టి. ఆ చిట్టి ఏమైనా ఉంటే ఇవ్వు. ఉంది బిడ్డ. ఈ చీటీలో నెంబర్లు గిట్ల ఉన్నాయి బిడ్డ. ఏం మల్లన్న తాత నువ్వు మంచి ముచ్చట్లు పెడుతురుగా? ఏం లేదు, మల్లన్న తాత పాలసీ డబ్బులు కట్టమని ఇది ఇచ్చాడు ఇప్పుడే. నువ్వెప్పటి నుంచి పాలసీ కడుతున్నావు? 4 ఏళ్ల సంది కడుతున్నా సేటు. మన్నుళ్ళే బర్త్డేట్ దొర ఉన్నాడు కదా, పాలసీ కట్టుకోరా మళ్ళీగా అన్నాడు, అందుకని కడుతున్నా. సెటు సెటు ఒక దిక్కు ఇటు చూడు సెటు. కానీ అది సరే కానీ వాళ్ళు మాట్లాడుతుంటారులే సెటు, ఇటు చూడు. నువ్వు పాలసీ కట్టినావా? మాట్లాడుతున్నా. అరే ఏంది సెటు అట్లా అంటావు? పాలసీ ఉంటే మంచిగుంటది. ఎవరితో మాట్లాడుతున్నావు? సెల్ఫ్ మోటివేషన్. ఏందో ఏమో ఈ సేట్ ఏం చేస్తాడో ఏమో, అస్సలు అర్థం కాదు, కానీ అర్థమైనట్టే ఉంటది. మంచి గమ్మత్తైనోడు ఈ సేటు. అవు మల్లన్న, మంచిగా చెప్పినవే. అయిపోయింది తాత, డబ్బులు కట్టేశాను. మంచిది బిడ్డ. సేటు, ఇక నేను పోయేస్తా. సరే మల్లన్న. సరే పవిత్ర, నేను కూడా షాప్లోకి వెళ్తా. ఓ మల్లన్న, నేను సేట్ తానే ఉంటా, ఇడికి వచ్చిపోతా ఉండి అప్పుడప్పుడు. అరే నేను మాట్లాడేది సేటుకి ఒక్కనికి వినపడుతుంది కదా, యాద్ మర్చిన.